ఉంటుందని చెప్పి అందరినీ మా క్లాస్మేట్స్ అందరికీ చెప్తున్నాను. అదేంటంటే స్టార్టింగ్లో మేము ప్లాన్ చేస్తున్నప్పుడు టీచర్స్కి సన్మానం అయ్యి చేస్తున్నాం కదా, వచ్చిన విద్యార్థులు కూడా ఏదో చిన్న గిఫ్ట్ లాంటిది ఏదైనా ఇస్తే బాగుంటుంది అని మా క్లాస్మేట్స్ అన్నారు, తోటి విద్యార్థులు అన్నారు. సో ఏం ప్లాన్ చేస్తే బాగుంటుంది అంటే ఖర్చు పెట్టుకొని చిన్న ఖర్చులో ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఆ చిన్నది ఏదైనా ఒక జీవితాంతో గుర్తుండిపోయేటట్టు ఉండాలని చెప్పి ఏదో ఒక చిన్న బుక్ లాంటిది ఏదైనా ఇద్దామని చెప్పి ప్లాన్ చేశాను. సో ఆ బుక్ ఎవరో రాసింది ఎందుకు అనిపించింది. సో మన మధ్యలోనే ఉన్న ఒక రచయిత రాసిన బుక్ అయితే అది ఇంకెంత బాగుంటుందో అనిపించింది. కంగారు నా రచయిత నేను కాదు, కళ్యాణ్ మేడం గారు. ఒకసారి మీరు స్టేజ్ మీద వస్తే మీరు రాసిన పుస్తకాన్ని దానికి ఆవిడ పుస్తకం మీద ఏం పెట్టలేదు, దాని పుస్తకం మీద కూడా నేను పెట్టేశాను, ఎందుకంటే ఆవిడ కూడా సర్ప్రైజ్గా ఉంటుందని. సో ఒకసారి మీరు